ప్రభునందు ప్రియమైన సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాము. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పక్కన చిన్న గ్రామం. నేను ఇంజనీరింగ్ నాది. నేను ఫార్మసిటికల్స్లో ఒక 6 years నుంచి జాబ్ చేస్తున్నాను. సో నాకు ఒక 2.5 సంవత్సరాల బాబు. గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానం అన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. బట్ కానీ గర్భంలోనే నా యొక్క కుమారుడు కిడ్నీ ఇన్ఫెక్షన్తో చాలా ఫీల్ అవుతున్నాం. అది చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే లోకల్లో హాస్పిటల్లో చూపించినప్పుడు టాటమంత్ స్కానింగ్లో కిడ్నీ యొక్క స్వెల్లింగ్ ఉందని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. సో లైట్ తీసుకున్నాం. డాక్టర్స్ కూడా ఏం కాదు, పర్వాలేదు, ఫ్యూచర్లో ముందు అది క్లియర్ అయిపోద్ది, అసలు దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ చెప్పారు. 3rd month అయింది. 5th monthలో కూడా స్వెల్లింగ్ అనేది కొంచెం ఎక్కువైంది. 5th monthలో ఇంకా ఎక్కువైపోయింది. 6th monthలో కూడా ఇంకా చాలా ఎక్కువైపోయింది. 7th monthలో మరి అన్నయ్యకి చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను అన్నయ్యకి పెడితే ఇంకా పెద్దవాళ్ళకి పెట్టడం జరిగింది. అక్కడ డాక్టర్స్ కూడా ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు, దానివల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. సో నేను అప్పటి వరకు కూడా నేను 7th month 8th month వరకు కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ఏం కాదు అని. కానీ మరి ఇక నేను వైఫ్ని మరి పుట్టింటికి ఆన్ పర్పస్ మీద పంపడం జరిగింది. ఆ రోజు అన్నయ్య కూడా వచ్చి ప్రేయర్ చేశాడు. ఫస్ట్ టైం డెలివరీ అప్పుడు కూడా అన్నయ్య వచ్చి ప్రేయర్ చేశాడు. అప్పుడే తెల్లారి మా వైఫ్ వెళ్ళడం జరిగింది. అక్కడ విలేజ్ మరి డెలివరీకి ఇంటికి పంపించిన తర్వాత అక్కడ లోకల్లో డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది. అదేంటి ఇంత స్వెల్లింగ్ పెట్టుకొని, ఇంత ఇన్ఫెక్షన్ పెట్టుకొని లోపల బేబీ, మీరు ఇన్ని రోజులు అక్కడ డాక్టర్స్ మీకు ఏం చెప్పలేదా, అసలు మీరు అక్కడ ఎట్లా ఉంచుకున్నారు, అబార్షన్ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు అసలు ఏం కాదని చెప్పారు మేడం, మరి సో అందుకోసం మేము కూడా లైట్ తీసుకున్నాం అని చెప్పడం జరిగింది. సో 8వ నెల అక్కడ డాక్టర్స్ మరి విజయవాడ మరి రిఫర్ రాశారు. యూరాలజీ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్కి అంకుర్ హాస్పిటల్కి రిఫర్ రాశారు. మరి విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడలో మరి 1.5 hour మరి లోపల బేబీకను మా వైఫ్కి స్కానింగ్ తీయడం జరిగింది. విపరీతమైన స్వెల్లింగ్ ఉంది. సో బేబీ బతకదో తెలియదు. సో బేబీ పుట్టిన వెంటనే మీరు విలేజ్లో డెలివరీ చేయించుకుంటున్నారు కాబట్టి చాలా పగడ్బందీగా రోడ్ క్లియరెన్స్ తీసుకొని అంబులెన్స్ త్రూ విజయవాడ షిఫ్ట్ చేయడం జరగాలి. వెంటిలేటర్ త్రూ ఉండాలి. ఇది చాలా అరుదైన కేసు. ఇలాంటి 100లో 1-2 వస్తుంది. సో కంపల్సరీ విజయవాడ మన తిరువూరులో మరి మాకు దగ్గరలో ఉన్న తిరువూరు హాస్పిటల్లో డెలివరీ చేయడం జరిగింది. అట్లా పుట్టిన 1/2 hourలోనే మరి ఫస్ట్ ఎయిడ్ చేయించేసి ఇమీడియట్గా అంబులెన్స్లో మేము అన్నీ రెడీగా పెట్టుకున్నాం. బేబీని వెంటిలేటర్ త్రూ, ఆ చిన్న బాబు 2.65 kgs, 2 kg 650 grams ఉన్నాడు జస్ట్. అలాంటి బేబీకి వెంటిలేటర్ త్రూ పైపులు వేసి అంబులెన్స్ త్రూ మేము విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. సో విజయవాడలో మేము వెళ్ళంగలోనే అంతా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సో బేబీకి రీజన్ ఏంటంటే కిడ్నీస్ ఇన్ఫెక్షన్, అంటే యూరిన్ అనేది బయటికి రావట్లేదు, బ్లాడర్ దగ్గర జామ్ అయిపోయింది, మొత్తం స్కిన్ ఏర్పడి యూరిన్ బయటికి వెళ్ళట్లేదు. దానివల్ల లోపల ఉన్న బేబీకి కిడ్నీ విపరీతమైన స్వెల్లింగ్ వచ్చేసి సో బేబీ చనిపోతాడు. సో కుదరదు, 9 నెలలు మా వైఫ్ మోసింది, మీరు ఎట్లయినా బతికించాలి, మళ్ళీ ఇలాంటిది జరగకూడదు, సో మీరు ఎట్లయినా సరే అంత ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి బేబీని బతికించండి అని చెప్పేసి మరి మేము చెప్పడం జరిగింది. ప్రతి విషయం కూడా పాస్టర్ గారు దైవ సేవకులతో షేర్ చేసుకుంటున్నా. ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి వరకు వెళ్ళినాం, ఏం చేస్తున్నాం, డెలివరీ అయిందా అవ్వలేదా, ప్రతిదీ నేను దైవ సేవకులకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బేబీకి సర్జరీ చేయడానికి బాడీ సహకరించట్లేదు. అంటే బ్రీతింగ్ ఇష్యూ ఉంది, శ్వాస లేదు, సరైన ఫుడ్ తీసుకోవడం లేదు, ఏమి లేదు, జస్ట్ నిశ్చలంగా ఉన్నాడు. బట్ కానీ 1 day అయిపోయింది, 2 days ఐసీయూలో ఉంది, 3 days కూడా ఐసీయూలోనే ఉన్నారు. అప్పటికి లైట్గా జస్ట్ వెంటిలేటర్ త్రూ అప్పటి వరకు బేబీ ఉంది. సో 3 days అయిపోయిన తర్వాత బ్రీతింగ్ లైట్గా తీసుకుంటుందని చెప్పారు.
సో ఆ రోజు బేబీకి సర్జరీ చేయడం అనేది జరిగింది అక్కడ బ్లాడర్ దగ్గర. సో కంప్లీట్గా అప్పుడు ఆ తర్వాత యూరిన్ అనేది బయటికి రావడం చిన్నగా. అప్పటి వరకు అసలు యూరిన్ బంద్, ఫీడింగ్ బంద్, తల్లిపాలు లేదు. కనీసం పుట్టిన బిడ్డ కూడా నా భార్య 8 days వరకు బేబీ ఎలా ఉందో ఏంటో కూడా చూసుకునే సిచ్యువేషన్. జస్ట్ అట్లా డెలివరీ అయిపోయింది, ఇమీడియట్గా అంబులెన్స్ ఎక్కించాము. నా భార్యకి అప్పుడు స్పృహ కూడా రాలేదు. బేబీ 8 రోజుల వరకు కూడా నా బాబు ఎలా ఉన్నాడు ఒకసారి చూపించండి. ఐసీయూలోకి ఎవరిని ఎలవ్ లేదు. కనీసం నన్ను కూడా ఒక 2-3 days వరకు నన్ను లోపలికి ఎలవ్ కానీ లేదు. సో కంప్లీట్లీ వెంటిలేటర్ త్రూ, బ్రీతింగ్ ఇష్యూ, ఫీడింగ్ ఇష్యూ, సరే వెయిట్ లాస్ అయిపోతున్నాడు, ఎల్లో కలర్లో వెళ్ళిపోతున్నారు బేబీ కంప్లీట్గా, ఒక మోషన్ లేదు, ఏం లేదు. సో వెంటిలేటర్ త్రూ 3 days ఉన్నాడు. 3వ రోజు ఎప్పుడైతే ఈ యొక్క సంఘం ప్రార్థించిందో లైట్గా బ్రీతింగ్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మరి సర్జరీకి ప్లాన్ చేసాము. గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ 11కి సర్జరీ స్టార్ట్ అయింది. ఇంచుమించు 2 గంటల వరకు కూడా సర్జరీ చేశారు. ఆ బేబీ, ఆ చిన్న బేబీ అలా ఎలా సర్జరీ చేశారో, అసలు ఏం జరిగిందో, ఆ వెంటిలేటర్ త్రూ ఏంటో, ఆ ముక్కులో నుంచి పైపులు, నోట్లో నుంచి పైపులు, ఎక్కడ పడితే అక్కడ పైపులు అండి ఆ చిన్న బేబీకి. అవి చూసి యావత్తు మా ఫ్యామిలీ అందరూ కూడా బయటంతా అల్లాడిపోయాము. అట్లా ఏం జరుగుతుంది ఏంటి అని. రియల్లీ కేవలం మీరు చేసిన కృప, ప్రార్థన, అనుదినము దైవ సేవకులు ఎప్పటికప్పుడు ప్రార్థనలో నన్ను ప్రోత్సహించుకుంటా, నన్ను ఎంకరేజ్ చేసుకుంటా, ఏం చిన్న అందరూ ప్రార్థిస్తున్నారు, బేబీకి అలాంటిది ప్రాబ్లం ఉండదు అన్నాడు. సర్జరీ ఎప్పుడైతే అయిపోయిందో బేబీ నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తున్నాడు చిన్నగా. ఇంచుమించు 8 days ఐసీయూలోనే ఉన్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ డిశ్చార్జ్ చేశారు రీసెంట్గాను. ప్రజెంట్ బాబుకి ఒక బ్రీతింగ్ ఇష్యూ లేదు, అట్లీస్ట్ ఫీడింగ్ ఇష్యూ లేదు. నెక్స్ట్ వెయిట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాడు. కనీసం ఇప్పటికీ కూడా నా కొడుకు తల్లి రొమ్ము నుంచే పాలు తీసుకుంటున్నాడు. కనీసం అట్లీస్ట్ బాటిల్ పాలు కానీ, ప్రైవేట్ పాలు కానీ, ఫార్ములా మిల్క్ కానీ అలాంటివి కూడా ఏం లేదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాడు. సో దానికి చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ మనీ అయింది. ఐ మీన్ lakhs of rupeesలో ఇంచుమించు 6 lakhs 7 lakhs. బట్ నేను ఎవరిని అడగల, ఒకరు రిలేషన్స్ని ఎవరిని అడగలేదు. బట్ ఆ డబ్బులు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎలా పెట్టుకున్నానో, నేను ఏం చేశానో కూడా ఇప్పటికీ నాకు తెలీదు. ఒక రూపాయి కూడా నేను అప్పు చేయాల. కానీ గాడ్ ఈజ్ గ్రేట్. బట్ కేవలం సంఘం ప్రార్థన వల్ల, మరి దైవ సేవకులు ప్రార్థన వల్ల, అనుదినము నా కోసం ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకులకి ఈరోజు నా బాబు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదండి. అంత ప్రాబ్లం అంతా క్లియర్. ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాడు. తల్లి పాలు నుంచే బాబు ఫీడింగ్ తీసుకుంటున్నాడు. అట్లీస్ట్ ఆ రోజు ముక్కులలో నుంచి అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా పైపులు ఉన్నాయి. మాకు ఏం తెలియదు. కింద కాలుకి ఇంజెక్షన్స్, సిలైన్ బాటిల్స్, చేతికి సిలైన్ బాటిల్స్ అన్నీ. అసలు బాబుని చూసే సిచ్యువేషన్ కాదు అసలు. ఫస్ట్ టైం నేను ఎలాంటి ప్రాబ్లం పేజినా. అలాంటిది సంఘం చేసిన ప్రార్థన వల్ల, కేవలం సంఘం చేసిన ప్రార్థన వల్లే ఈ రోజున నా కుమారుడు మరి సజీవంగా బ్రతుకున్నాడు. అది దేవుని యొక్క కృప. ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా నా కుటుంబం తరపు నుంచి, నా నుంచి మీ అందరికీ నా వందనాలండి. ప్రత్యేకించి దైవ సేవకులకి నా వందనాలండి.